వెల్లడించడం మనం గమనిస్తాం. సార్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో తప్పించుకున్నారు. చాలా దారుణమైన మాట అండి. అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన మీద జరిగిన దాడిని అందరూ ఖండించారు. ఎవరి మీద కూడా రాజకీయాలు అటువంటి జరగకూడదు అని. అది కూడా ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎప్పుడు అది చెప్తూ ఉంటారు. అప్పుడేదో వెంకటేశ్వరుడు వదిలిపెట్టాడు, ఈసారి వదిలిపెట్టాడు అన్నట్టుగా ఈయనేదో వెంకటేశ్వర స్వామి అధికార ప్రతినిధి అయినట్టు. రెండోది, అసలు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారండి? చాలాసార్లు ప్రత్యర్థి పార్టీల నాయకులను గురించి ఈ మధ్య ఇంకోటి కనిపెట్టారు, ప్రకృతి చూసుకుంటుంది. అవును. లేకపోతే ఇటువంటిది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక శ్వేతపత్రం ఇస్తూ భూతం అనే ఒకటి చెప్తున్నారు. ఒక భూతాన్ని చూసి భయపడుతున్నారు. ఈ భూతాన్ని మేము భూస్థాపితం చేస్తామని. వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో భూస్థాపితం అంటే అర్థం ఏంటి, మీరు ఇలాంటివి మాట్లాడొచ్చా ఇది అన్నారు. అందుకని చంద్రబాబు మొన్న అది అన్నారు. నిన్న భూస్థాపితం అన్నది రాజకీయంగా సమాధి కడతానని రాజకీయంగానే ఒక పదం ఆయన జోడించారు. అంటే ముఖ్యమంత్రి అంత సీనియర్ నాయకుడు, ఆ పదము దానివల్ల వచ్చిన మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్తుందని దాన్ని సరి చేసుకుంటే, వీళ్ళేమో ఈ పైగా ఈ అబ్బాయి అంతా అతన్ని ఇదేంతా అంత పెద్ద మాటలు చెప్పడము, దాన్ని అక్కడికే నా ఉద్దేశంలో వైసీపీ లాంటి పార్టీ దీన్ని ఖండించడము, దాంతో డిసోసియేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈ రాజకీయ పార్టీలు చేసిన వాటిని అవతరాలు ఖండించడం లేదా మనలాంటి వాళ్ళు ఖండించడం కాదు. ఎవరి తరఫున అవి మాట్లాడారో వాటిని వాళ్ళే కనుక ఖండిస్తే, మాకు సంబంధం లేదని ప్రకటిస్తే చాలా మేలు జరుగుతుందండి. దానివల్ల ఈ రాజకీయ కాలుష్యము, ఈ పరస్పర విద్వేషము ఇది ఎక్కడో చోట ముగియాలి కదండి. ఎన్నికలు అయిపోయాయి, మళ్ళీ మనం ముందుకు సాగాలి. కానీ ఎంతసేపు ఒకరినొకరిని తిట్టుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ, బెదిరించుకుంటూ ఎంతకాలం ఉంటామండి? చర్చలు ఇవే విధంగా. ఇప్పుడు మీ దగ్గరికి కూడా చర్చలకు వస్తుంటారు కొంతమంది ఒక్కోసారి. అంత ఇప్పుడు ఎవరికెవరు రోజుకు రోజు చర్చల్లో రెచ్చిపోయి సాధించేది ఏం లేదండి. పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలు ఓట్లేసి ప్రజల మద్దతు పొంది నిలబడాలి తప్ప ఆ సమయంలో ఎక్కువ మాట్లాడామా తక్కువ మాట్లాడామా బెదిరించామా అది కాదు. ఈయన మాట్లాడింది 100% పొరపాటు. బహుశా నా ఉద్దేశంలో వాళ్ళు కూడా ప్రకటించాలి, అది తప్పకుండా స్పష్టంగా ప్రకటించాలి. ఇలాంటి వాటికి తావు ఉండకూడదు. ఆ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదంటారా? ఇది తప్పు చేసాడు మా ప్రతినిధి, ఇది తప్పు అని ఖండించే ఆ సంస్కృతి లేదుగా. నేర్పిస్తున్నారు కదండి చాలామందికి. ఒక్కొక్కరికి ఎవరెవరైతే మాట మీరు ఇందాక మీరు చెప్పారు కదా, అరెస్టులు, కేసులు, ముందస్తు బెయిల్లు, ఇవన్నీ కూడా అనేక రకాల. ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏమొచ్చిందంటే అండి, రాజకీయ పార్టీల యొక్క స్ట్రక్చర్, నిర్మాణ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఇప్పుడు అలాగే నాయకులు కూడా ఇప్పుడు ఓడిపోతే ఎవరు కనపడరు, గెలిచినప్పుడు అందరూ ఇదైపోతుంటారు. తెలుగుదేశం పార్టీ కూడా 2 ఏళ్ళు అలాగే కదా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అసలు ఆ పార్టీల తరఫున ఫేస్ ఎవరంటే సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నోరు బారేసుకునేవాళ్ళు, ఆ పార్టీ తరఫున తిట్టేవాళ్ళు, ఈ పార్టీ తరఫున తిట్టేవాళ్ళు అని 2 రకాల బ్యాచీలు అయిపోయి ఇక వాళ్ళు ఎవరిని ఎందుకు తిడుతున్నారో తెలియదు. ఆఖరికి ఎంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో పొరపాటు చేస్తున్నారు, ఈయన ఐఏఎస్ని ఇన్ను పెట్టి ఉండకూడదు, ఆయన పక్కన పెట్టుకొని ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు ఎవరిని పక్కన పెట్టుకోవాలో కూడా టీడీపీని బలపరిచే ఒక సోషల్ మీడియా అతను చెప్తుంటాడు. నాతో ఎవరో మిత్రుడు అంటున్నారు, ఏంటండి ఇలా అంటున్నారు సార్, మిమ్మల్ని అంటున్నాడు సార్, మా వాళ్ళు చంద్రబాబునే అంటున్నారు. ఈ విషయం వాళ్ళని బలపరిచే పత్రికలో కూడా రాశారు. సో ఈ పరిస్థితిని పార్టీలు ఇప్పటికైనా సరే ఈ రాజకీయ పోరాటంలో ఉన్నప్పుడు ఎన్నికల వల్ల అనేక పరిస్థితుల వల్ల ప్రోత్సహించి ఉండొచ్చు. మీరు చూస్తే వీళ్ళలో కొంతమంది బయటికి వెళ్ళారు, మళ్ళీ కొంతమంది లోపలికి వచ్చారు. అంటే ఏంది దీనికి ఏమీ పార్టీలకు తెలుగుదేశం నిజానికి ఒకప్పుడు వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్, వాళ్ళకి నోట్స్ ఇవ్వటం ఇదంతా ఉండేది జరిగేది. ఇప్పుడు అదంతా అయిపోయి అదేదో కొన్నాళ్ళకి మళ్ళీ వీళ్ళలో కొంతమంది వచ్చి మాట్లాడతారు. మాట్లాడొద్దని నేను అంటలేదు, కొత్త వాళ్ళు మాట్లాడకూడదు, ఎప్పుడు ఒకరే మాట్లాడాలని నేను చెప్పను. కానీ పద్ధతిగా ఒకటి ఉండాలి. రెండవది ఇదిగో ఇలా దురుసుగా మాట్లాడటము, దుర్భాషలు, బెదిరింపులు, తిట్లు ఎక్కడో చోట ఆపాలి కదా. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఉదాహరణకు. ఇలాంటివి సరికాదు, ఆ ధోరణి పోవాలి. నిజంగా చంద్రబాబు అంత సీనియర్ నాయకుడిని వాళ్ళ సొంత ఛానల్లో అంత మాట అనకూడదు. దాన్ని ఏదో ఆపినట్టున్నారు కానీ అది కాదు, అది సరికాదు. ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది. ప్రజల తీర్పులు ఇట్లాంటి వాటికి ముగింపు పలుకుంటే సోషల్ మీడియాలో ఇది ఒక హైప్ కోసం అనుకొస్తారు సార్. చాలామంది యూట్యూబర్స్ ఈ రకమైంది